సార్ విజయసాయి బీజేపీ లైన్ మళ్ళీ కొత్త సిగ్నల్. ఓకే. విజయసాయి రెడ్డి హఠాత్తుగా మొన్న అంటే ఇదా మనం వందే మాత్రం చర్చ కదా, ఇది బాగా పెరుగుతున్నట్టుంది. ఇది విజయసాయి రెడ్డి చేశాడు ఏమని, హిందూ మతానికి వ్యతిరేకంగా ఎవరన్నా కుట్ర చేస్తే సహించకూడదు, హిందూ ధర్మ పరిరక్షణకు మనం అంతా కూడా చేయాలి అంటూ 20 ఏళ్ళుగా హిందూ మతం నుంచి బలవంతపు మత మార్పిళ్ళు ఏం జరిగాయో వాటి మీద విచారణ జరిపించాలి అని. ఇది చాలా అనూహ్యమైన ఆయన దగ్గర నుంచి. మరి ఆయన భక్తి లేకపోతే ఇవన్నీ ఉంటే ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ ఆయన వైసీపీ శిబిరంలో ఉన్నారు, జగన్తో ఉన్నారు. అప్పుడు వాళ్ళ విధానాలు వాళ్ళు చెప్పింది వేరు, ఇతరులు వాళ్ళ మీద చేసిన విమర్శ. అది నిజం చెప్పాలంటే తెలుగుదేశం అనండి, అంతకు మించి విహెచ్పి, ఒక దశలో పవన్ కళ్యాణ్, జనసేన, ఇలాంటి వాళ్ళు మత మార్పిళ్ళు బలవంతంగా చేయిస్తున్నారు. విజయవాడ దుర్గాఘాట్లో కూడా మత మార్పిడి చేయించారని ఒకసారి పవన్ కూడా అన్నారు. ఇలాంటివి అప్పుడు అటువైపు ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు వచ్చి, ఈయన కన్వర్టెడ్ కదండి, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా ఈయన కాదా? ఇంకా అవన్నీ మీకే ఎక్కువ తెలియాలి. ఎవరెవరి సాంకేతికంగా ఏం జరిగింది, ఆధ్యాత్మికంగా ఏం జరిగింది, నేనే మతాలు కులాలు ఈ తేడాలు అంత పెద్ద ఇది. కానీ ఆయన కూడా ఆయన హిందూ విశ్వాసాలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ ఉన్న తర్వాత వైఎస్ ఫ్యామిలీతోనే ఉన్నారు కదా ఆయన. ఇంకో మాట సార్, భారతదేశంలో రాజకీయ నాయకులు అన్ని మతాల దగ్గరికి వెళ్తారు సార్. ఒక చోటికి వెళ్తే ముద్రే దాంతో చేయడం, ఇతరులు ఏదో పక్కన పెట్టాలనుకోవడం అది కుదరదు. ఒక మోదీ గారు వచ్చాకే టోపీ పెట్టబోతే ఆయన వద్దన్నాడు. ఆయన అచ్చంగా ఒక హిందుత్వ రాజకీయం తీసుకున్నారు కాబట్టి ఆయన మెయిన్ ప్లాట్ఫామే అది. ఆయన రెండో దానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ మిగిలిన నాయకులందరూ అన్నింటి దగ్గరికి వెళ్తారు. కానీ విజయసాయి రెడ్డి ఇంకొక అడుగు వేస్తున్నారు. మీరు ఇంకా గతాన్ని గురించి పెద్ద చర్చ కాదు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 విషయాలు కనబడతాయి మీకు. ఒకటి, సనాతన యోగి పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా పరిచయం ఉంది, 20 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన నేను ఒక్కరోజు ఒక్క మాట అనలేదు అని ఆయనతో వారధి పెంచే ఒక ప్రయత్నం ఆయన చేశారు బహిరంగంగా. దాని మీద కొంతమంది అవునన్నారు, కొంతమంది కాదన్నారు. అసలు నువ్వు అప్పుడు తిట్టలేదా ఇప్పుడు తిట్టలేదా అని చూపించారు. ఎనివే నేను అటే ఉన్నానన్నారు. రెండోది, బీజేపీలోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే అటు నుంచి చంద్రబాబు, ఇటు నుంచి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇది ఆయన యొక్క ప్రధానమైన ఫిర్యాదు, గ్రీవెన్స్. సో ఇప్పుడు నేరుగా రాజకీయ మార్గం కాకుండా ఈ మత ఆధ్యాత్మిక మార్గంలో సంఘ పరివారంలో ప్రవేశించే ఒక ప్రయత్నం మరి విజయసాయి రెడ్డి గారు చేస్తున్నారేమో తెలియదు. ఎందుకంటే అది విస్తృతమైంది కదా, హిందుత్వ, హిందూ మతం అది ఇది అనేసరికి ఇంకా అందరూ దాంట్లో ఒక పార్టీ ఇదే కప్పుకోనక్కర్లేదు కదా అని. ఆ మధ్య మటుకు ఎవరో అడిగితే నా నేపథ్యం మీకు తెలుసా, మీరు నన్ను ఇలాంటి ప్రశ్న ఇస్తారని నాకు ఒకసారి చాలా కోపం వచ్చింది. కానీ ఊరికనే మాట్లాడరు కదా, లాభం లేని వ్యాపారి వరదన బోడు అని విజయసాయి రెడ్డి ట్వీట్లు చాలా ఫేమస్. అందులో చాలా సమయం చూసి ఒక ట్వీట్ వదులుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఏదో గాలి మారుతూ ఉంది, రూట్ చేంజ్ జరుగుతుంది అని మటుకు అర్థమవుతుంది. కానీ ఒకటండి, దీనికోసం ఇక్కడేదో మత మార్పిళ్ళు చాలా విపరీతంగా జరిగిపోతున్నట్టు, మళ్ళీ మతాల మధ్యలో మారితే మారుతారు రాజ్యాంగ రీత్యా, బలవంతంగా అయితే మారిస్తే చట్టం ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి దీన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా ఇప్పుడు ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారో, మరి ఏమైనా ఉదాహరణలు పెడతారో అంటే అందరూ అడుగుతారు కాబట్టి ఆయన 20 ఏళ్ళు అంటున్నాడు ఏకంగా. 20 ఏళ్ళు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంతో సహా, ఉమ్మడి రాష్ట్రంలో నుంచి అంటే బహుశా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనుకోవాలి, అంతే కదా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా దర్యాప్తు జరపడం అంటే అసలు అంత అవసరమా తెలియదు. మరి ఆయన రాజకీయం ఏంటో, ఏమి రాజకీయమే ఇది, ప్రధానంగా హిందూ మతం అంటున్నప్పటికీ దీని వెనుక విజయసాయీయం ఏదో ఉంది.